హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగంలో గట్టితనం తగ్గిన, అంగం షేప్ పాడైపోయిన, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయినా, పొడుగుగా ఉన్న అంగం పుట్టుకతో పొడుగుగా ఉండి చిన్నగా అయిపోతే దానికి మా దగ్గర మంచి ట్రీట్మెంట్. అలాగే చక్కగా ఉన్న అంగం ఇటు రైట్ లెఫ్ట్ అప్ డౌన్ వంకరైపోయినా, పైరోని డిసీజ్ అయినా మా దగ్గర శాశ్వత నివారణ, చక్కటి పరిష్కారం, సర్జరీ లేకుండా ఉంటుందండి. పుట్టుకతో వంకర ఉంటే ఏం చేయలేం, కానీ మధ్యలో బెండ్ అయితే వంకర అయితే కర్వ్ వస్తే మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇవాళ నా ప్రాక్టీస్తో వచ్చే కేసెస్లో హస్తప్రయోగం వల్ల జరిగే నష్టం ప్రథమంగా అంగస్తంభన ఎలాగ వస్తుంది, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటూ సమస్య వస్తుంది, కొందరికి సంతానం అనే సమస్య కూడా వస్తుంది. కానీ ఇవాళ నేను చెప్పబోయేది మీకు వింత అనిపించవచ్చు, వింతగా ఉండొచ్చు, మీకు కొత్తగా అనిపించవచ్చు. ఇది రూట్ ఆఫ్ ది పెన్నిస్. చూడండి, ఇది అంగము, ఇది మొత్తం ఇది ముందు భాగము, ఇది వెనుక భాగం. వెనుక ఇంత ఉండాలి దీని గర్త్. అలా కాకుండా చూడండి, ఇది అబ్నార్మల్, ఇక్కడ సన్నగా అయిపోయింది. చూడండి, ఇది సన్నగా అయిపోయింది, ఇక్కడ లావు ఉంది, ఇక్కడ సన్నగా అయిపోయింది. ఇది చూసారు కదా, ఇది సన్నగా అయిపోయింది. ఇక్కడ ఇది ఆరోగ్యంగా ఉందండి అంగం. ఈ అంగం అనేది అనారోగ్యం గురి అయింది. అంటే ఈ భాగం సన్నగా అయిపోవటం వల్ల దీనికి రూట్ ఆఫ్ ది పెన్నిస్, జడకా పత్లాపన్ అని యునానీలో ఒక టర్మ్ ఉందండి. అంటే ఇది హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో, బాగా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో ఈ వెనుక భాగం సన్నగైపోతే, ముందు భాగం దొడ్డుగా ఉండి వెనుక భాగం సన్నగైపోతే ఇలా, ఇది సన్నగా ఉందనుకోండి, అందంగా కిందికి వచ్చేస్తుంటుంది. ఈ మజల్స్, ఇక్కడున్న మజల్స్ పాడైపోయి అట్రాఫీ వచ్చేసి, ఇక్కడున్న వాల్స్ పాడైపోయి టైప్ 2 ఈడీ అంటే టైప్ 1 ఈడీ కూడా రావచ్చు, టైప్ 2 ఈడీ కూడా రావచ్చు అండి. దీంట్లో అంగస్తంభన సమస్య, రూట్ ఆఫ్ ది పెన్నిస్ సన్నగైతే సెక్స్ చేసే వరకు నిలకడ అంగంలో ఉండదు. హస్తప్రయోగం చేసేవాళ్ళు లేదా బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేసి రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడు చేసుకున్న వాళ్లకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఈ సైజు మళ్ళీ ట్రీట్మెంట్తో ఇంత వచ్చేస్తుందండి. పోయిన సైజు ఈ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ సైజు మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న కొన్ని తిలాలు పట్టీలు కడతారు మా దగ్గర. ఈ భాగంలో కట్టే వరకు ఈ పాడైన సైజు మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. వంకరైన సైజు అంటే వంకరైన అంగం చక్కగా అయిపోతుంది. సన్నగా అయిపోయిన అంగం గర్త్ సర్కంఫరెన్స్ తగ్గిన అంగం కూడా లావ్ అయిపోతుంది. విన్నారు కదండి. ఒకవేళ అంగం లోపల తాంబెల్ తలలాగా పోయి కూర్చుంది లోపల, అది రావట్లేదు, మనం సన్నయి వాయించిన రావట్లేదు అది బయటికి, అంటే అది అనారోగ్యానికి గురైంది. అది పాము కాదు కదా సన్నయి వాయిస్తే బయటికి రావడానికి. పొత్తి కడుపు మీద బాగా కొవ్వు కూడుకున్నా, బాగా హస్తప్రయోగం చేసిన, యునాని సైన్స్ ఏం చెప్తుంది, గుండె బాగా వీక్ అయిపోయి అబ్డామినల్ భాగం, లోవర్ అబ్డామినల్ భాగంలో బాగా కొవ్వు కూడుకోవటం వల్ల అంగం లోపల పోయి తాంబెల్ తలలాగా చిన్న బటన్ లాగా ఉండిపోతుంది. రిట్రాక్షన్ ఆఫ్ పెన్నిస్. యునానిలో దానికి చక్కటి పరిష్కారం ఉందండి. శాశ్వతంగా మళ్ళీ మీ పూర్వ వైభవం, పాత పెన్నిస్ ఎలా ఉందో అలా మొత్తం మంచిగా వచ్చేస్తుంది. మళ్ళీ ఆ మజల్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆ సైజ్ వచ్చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ పవర్ వస్తుంది, ఆ టైమింగ్ వస్తుంది. మీ హస్తప్రయోగం చేసేవాళ్ళైనా, ఓరల్ సెక్స్ చేసేవాళ్ళైనా, హోమోసెక్జువాలిటీకి అలవాటైన వాళ్ళైనా, లేదా కొందరు రెండు తొడల మధ్య అంగానికి బట్టి రాపిడి చేసుకుంటారు, సెంట్రిబేషన్ అంటారు. కొందరు ఓరల్ సెక్స్ చేసుకోవటం వల్ల అంగం సైజు, ఆకారం, సెన్సేషన్ అన్నీ పాడవుతాయి. విన్నారు కదండి. మీకు అంగం షేపు, దాని సైజు, దాని సెన్సిటివిటీ, దాని ఆకారం పాడైపోయినా హస్తప్రయోగం వల్ల అయినా దేంతో అయినా, పుట్టుకతో బాగుండి మధ్యలో ఏదో చేసుకొని పాడు చేసుకున్నారు వాళ్ళందరికీ ఒక్కటే చెప్తాను, మీ అంగం ఆకారం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. మీ పోయిన పవర్, యవ్వనం, అంగంలో దమ్ము, అంగంలో గట్టితనం, రౌతులాగా రాడులాగా మళ్ళీ అంగం లేచి రాణించేంత శక్తి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. యునాని మందు, అది కూడా శాశ్వతంగా, టెంపరీ కాదండి. యునాని మందులో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు శాశ్వతంగా మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. విన్నారు కదండి. మీలో అంగస్తంభన సమస్య వచ్చినా,
అంగం ఆకారం పాడైపోయినా, సెన్సేషన్ పాడైపోయినా, మీ దాంపత్య జీవితంలో మీరు అనుభవిస్తున్న చేదు అనుభవాలైనా, మీ భార్య నమ్మట్లేదు, మీ భార్య మీ దగ్గర రావట్లేదు, పొట్టింటికి గొడవపడి వెళ్ళిపోయింది, మీతో సెక్స్ చేయడానికి చేత కావట్లేదు, కాన్ఫిడెన్స్ లేదు, విడాకులు అయిపోతుంది అంటే విడాకులు దగ్గరకు వచ్చేసారు, విడాకులు అయిపోతుందని భయపడకండి, మా దగ్గర రండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. సిగరెట్, టబాకు, మందు ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉండి ఉంటుంది, ఆపేసేయండి. షుగర్, బీపీ ఉంటే నార్మల్ పెట్టుకొని నాకు కలవండి. ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా ఏ సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ పథ్యం లేకుండా మళ్ళీ మీరు బెడ్ మీద రానిచ్చే శక్తి, మళ్ళీ మీ భార్య మెప్పు పొందే అంటే సందర్భం మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది. ఆ మంచి గడియాలు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. విన్నారు కదండి. యునాని మందులతో ఈ సమస్యకు శాశ్వతంగా మీకు ఇక్కడి నుంచి తీసి బయట పెట్టేస్తుందండి. ఏ సమస్యల నుంచి, చిక్కుల నుంచి తీసి బయట మీకు విముక్తి కలిగిస్తుంది. యునాని వైద్యం అంటే నేను 31 years నుంచి అంగం సరిగా లేవని వాళ్లకు, శీఘ్రస్కం ఉన్న వాళ్లకు, సెన్సిటివ్ పెయిన్స్ ఉన్న వాళ్లకు, సుఖ వ్యాధులు ఉన్న వాళ్లకు, సంతానం లేని సమస్యలు ఉన్న వాళ్ళకి అందరి ట్రీట్మెంట్ మా దగ్గర యునానీలో. అంటే నా గొప్పతనం ఏం కాదు, సిస్టమ్ ఇది, సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. యునాని వనమూలికలతో ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, పథ్యం లేకుండా, సర్జరీ లేకుండా ఒకసారి మందులు వాడుకుంటే మీ అంగం ఆకారము, సైజు, టైమింగు, పవర్ అన్నీ తిరిగి వచ్చేస్తాయి. విన్నారు కదండి. మీలో ఇట్లాంటి సమస్య ఉంటే నాతో కలవండి. శాశ్వతంగా సమస్యతో మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.